ఈ సందర్భంగా కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆదేశాల మేరకు విజయవాడ నగరంలో వరద తగ్గుముఖం పట్టిన తరుణంలో పారిశుద్ధ్య పనులను చేపట్టేందుకు సిబ్బందిని పంపించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్ శాండిల్య, ఈదుపల్లి గురునాథంతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంకేం కుర్తిని ఎక్కువ మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మరి విజయవాడ నగరంలో వచ్చినటువంటి వరద విపత్తుని ఎదుర్కోవడానికి సమీపంలో ఉన్నటువంటి పట్టణాలు, స్థానికంగా ఉన్నటువంటి అందరు ప్రజలు, చుట్టుపక్కల నగరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు గ్రామాల్లో పెద్ద ఎత్తున వారికి సహాయ కార్యక్రమాలు అందించే కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, తర్వాత మా మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు, మా సిడిఎంఏ గారి యొక్క ఆదేశాల మేరకు మన ఒంగోలు పట్టణం నుంచి మరి నిన్న కూడా పెద్ద ఎత్తున వాటర్ బాటిల్ అయితేనేమి, దాదాపుగా 1,00,000 బిస్కెట్ ప్యాకెట్స్ అయితేనేమి, బ్రెడ్లు, ఇవన్నీ కూడా మన కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతో పంపించాము. ఈరోజు కూడా మార్నింగ్ దాదాపు 42,000 బ్రేక్ఫాస్ట్ సంబంధించి పంపించాము. ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం ఒక 15,000 మందికి లంచ్ పంపించాము. సో నైట్ కూడా మళ్ళీ మేము ఏర్పాటు చేస్తున్నాము. అట్లాగే రేపటికి వరద తగ్గిపోతే పారిశుద్ధ్య పనులు ఉంటాయి కాబట్టి మన మున్సిపాలిటీ తరఫున 100 మంది పారిశుద్ధ్య కార్మికులు, 5 మంది శానిటేషన్ సెక్రటరీలు, 2 శానిటరీ ఇన్స్పెక్టర్లను కూడా మనము అక్కడ యొక్క సహాయ కార్యక్రమాల కోసం పంపిస్తున్నాము. అట్లాగే ఇంజనీరింగ్ సిబ్బందిని కూడా అడిగారు, ఇంజనీరింగ్ సిబ్బందిని కూడా పంపించాము. అట్లాగే వాటర్ ట్యాంకర్స్ అడిగారు, అవి కూడా మేము పంపించాము. అందువల్ల తోటి మనుషులుగా మనం ఒకరికొకరు సహకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మాకున్నటువంటి స్థానికంగా ప్రజాప్రతినిధులు, మన గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు అందరూ కూడా సహకరించి దీన్ని ముందుకు తీస్తాలని అనుకుంటున్నాం. సో సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు మన రాష్ట్రంలో మరి చూసినట్లయితే విపత్తు అన్ని చోట్ల కూడా ముఖ్యంగా మరి విజయవాడలో అయితే ఈ వరదల కారణంగా, వరదల కారణంగా మరి చాలా ప్రాంతాలు ముంపుకు గురై ప్రజలు కూడా నిరాశ్రయులే, తినడానికి తిండి లేకుండా, పసిపిల్లలు కూడా పాలు లేకుండా ఎంత ఇబ్బందులు పడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ముఖ్యంగా మరి మన ఒంగోలు ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ మన నగరంలోనూ కూడా మనం నగరపాలక సంస్థ తరపున మనము ముఖ్యంగా మన ఫుడ్ అయితేనేమండి, అలాగే మరి వాటర్ బాటిల్స్ అయితేనేమి, స్నాక్స్ అయితేనేమి అన్నీ కూడా మనం పంపించడం జరుగుతుంది 2 రోజులుగా. అలాగే ఈ రోజున మరి అక్కడ పారిశుద్ధ్య కార్మికులు కూడా అవసరము. ఎందుకంటే వాటర్లో ఉండి వాటర్ ఇంకిన తర్వాత మరి చాలా ఇబ్బందులు అవుతాయి కాబట్టి అక్కడ కూడా మరి క్లీనింగ్ సెక్షన్ కోసమని ఇక్కడ మా పారిశుద్ధ్య కార్మికులు కూడా 100 మందిని కూడా ఇక్కడ ఈ రోజును మేము పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా అలాగనే రాత్రి నుంచి మరి మా ఎమ్మెల్యే గారు కూడా దాదాపుగా 35,000 ఆహార పొట్లాలను కూడా తయారు చేసి ఇప్పుడే వారు విజయవాడకు కూడా పంపించడం జరిగింది. అలాగే 1,00,000 వాటర్ బాటిల్స్ కానివ్వండి, అలాగే స్నాక్స్ కానివ్వండి అన్నీ కూడా పంపించడం జరిగింది. ఇంకా దాతలు ఎవరైనా ఉన్నట్లయితే, అంటే మనకి ప్రభుత్వాల తరపున అటు కలెక్టర్ గారి దగ్గర ఏమైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, మా డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఇంతేకాకుండా ఇంకా దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మరి ఈ సహాయ కార్యక్రమాలు కనుక పాల్గొన్నట్లయితే మనం వాళ్ళకి కూడా ఒక మంచి చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే చాలామంది దాదాపుగా 1,50,000కు పైగా నిరాశ్రయులు మరి బయట ఉండిపోయారు. వాళ్ళకి ఫుడ్ లేకుండా, మరి సరైన బెడ్ లేకుండా, ఎక్కడ ఉండడానికి కూడా ఆధారం లేకుండా ఉండడం జరిగింది. ఇది మన యొక్క బాధ్యతగా స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా దాతలు ముందుకు వచ్చి వారికి సహాయ సహకారాలు అందించవలసిందిగా ఇంకా దాతలు ఎవరైనా ముందుకు వచ్చి అవుతాము. ఎందుకంటే చాలామంది దాదాపుగా 1,00,000 బెడ్ లేకుండా, ఎక్కడ ఉండడానికి కూడా ఆధారం లేకుండా ఈ సందర్భంగా పేదలకు అతిథుల చేతుల మీదుగా అన్నదానం చేశారు. అనంతరం జడా బాలనాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తామని అన్నారు. తనపై కొంతమంది చేస్తున్న ఆరోపణలకు తాను భయపడనని తెలిపారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కోటయ్య, అనిల్, రాజు, నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఒక ఎంఆర్ ఆఫీస్లో మార్కవరం రిటైర్డ్ అయ్యాడు అని అడుగుతున్నాను. మనకి ఎప్పటి నుంచి పార్టీకి కావాలా? 2 అడుగు గేట్ కొద్దిగా వదిలేయండి, కొత్త కాదు, మనం మారాల్సిందే కానీ వాళ్ళు మారాలి. లేచిలా లైన్లో పెట్టగా ఇవ్వాలి మరి ఇలా మా పెళ్లి నాయుడు గారిని తెప్పిస్తున్నాను. ఏమైనా ఇబ్బంది నీకు? ఒక్క నిమిషం ఆగైతే ఒంగోలు నగరంలో నిన్న పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరానికి రక్తదానం ఇచ్చినటువంటి విద్యార్థులకు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న వారికి అలాగే మా జనసేన నాయకులకు కూటమి నాయకులకు పేరు పేరున నా ధన్యవాదాలు. ఈ రోజున డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన నిర్వహణ ఈరోజు 48వ రోజు జరుగుతున్నది. ఈ నిర్వహణలో ఈ రోజుకి కూడా ప్రతినిత్యం మధ్యాహ్నం ఉచితంగా అన్నదాన నిర్వహణ జరుగుతున్నది. ప్రతినిత్యం ఇంట్లో భోజనాలు ఎలా ఉంటే అదేవిధంగా ఇక్కడ పెడతం జరుగుతున్నది. నిన్న కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసిన వారికి కూడా మీకు జనసేన నాయకులకు మీడియా మిత్రులకు కూడా అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కొంతమంది నా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అన్నదాన కేంద్రం ఎన్ని రోజులు ఆపుతారని. అటువంటిదే ఉండదు. నేనైతే అన్నదాన కార్యక్రమాన్ని కంటిన్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎవరికి తల వంచను, ఎవరికి భయపడేది లేదు. నేను భగవంతుడికి భయపడతాను. తర్వాత మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం నేను ముందుకు నడుచుకుంటాను తప్పితే నేను ఎవరికి కూడా తల వంచాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మీడియా మిత్రులందరూ ఆపుతారని అటువంటిదే ఉండదు. అన్నదాన కార్యక్రమం నేను ఎవరికి తర్వాత మా అధినాయకుడు పవన్ భయపడాల్సిన అవసరం లేదు.
ముందుగా రక్తదాన శిబిరాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించేది పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, నాయకులు చిట్టెం ప్రసాద్, సుంకర సాయిబాబా, మలగా రమేష్, ముత్యాల కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. రవిచంద్రుడు చవి చూడని జ్వలనం కదిలే మా కోసం జనసేవలకై అడుగడుగున ఆగని సమరం పవర్ స్టార్ 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 భూకంపాలన్నీ కంగారయ్యే పేరే పవర్
స్టార్ ఆ సునామీకే ఫీవర్ తెచ్చే జోరే పవర్ స్టార్ గత మిస్టేకుల్నే తాటే తీసే తూట పవర్ స్టార్ లోబాలకే టాపే రేపే చూపే పవర్ స్టార్ గురి చూస్తే గబ్బర్ సింగే గోల్ కొడితే సైరన్ జంగే అరే ఊసర విల్లుల రంగే ఉతికారే సెట్టే రింగే మా జన్మే ధన్యమయ్యా నీలో ధైర్యం చూస్తే ఏ పవర్ స్టార్ దిక్కులన్నీ మెచ్చి మొక్కే దిక్కే పవర్ స్టార్ లెక్కలన్నీ సరి చేసే దిక్కే పవర్ స్టార్ అగ్ని పర్వతాలు కోరే హక్కే పవర్ స్టార్ మెరుపుల ఫిరంగే నడిచే ఆకాశం చుక్కలు రవి చంద్రుడు చవి చూడని జ్వలనం కదిలే మా కోసం జనసేవలకై అడుగడుగున ఆగని సమరం పవర్ స్టార్ Got the place starting high. Icons you are pressing blue. Set the trend up to be nice. You are on the hot to hardcore bombs. మిస్టైనే మోటి ఫరంటులే స్మైలే హై కర్రంటులే చేతలతోనే చూపెడతావు జీవిత సత్యాలే ఈ కళ్ళే మోయరు పెక్కితే భయంకి భయం అవుద్దిలే నీతిని నమ్మే నిప్పులు చిమ్మే మానవ మిస్సైలే ఇడుగే జడిసే అడుగేస్తుంటే నువ్వు బాసు పులులై పనిలో పరిగెత్తేది నీ ఫ్యాన్స్ ఊరి చూస్తే గబ్బర్ సింగే గోల్ కొడితే సైరన్ జంగే అరే ఊసర విల్లుల రంగే ఉతికారే సెట్టే రింగే మా జన్మే ధన్యమయ్యా నీలో ధైర్యం చూస్తే ఏ పవర్ స్టార్ నీ వాదాలే సిద్ధాంతాలే పవర్ స్టార్ ఆ హోదా కోరని యుద్ధాలే పవర్ స్టార్ నీ త్యాగంలో నిజాయితే పవర్ స్టార్ వేగంలో అభ్యున్నతే పవర్ స్టార్ Got the place starting high. Icons you are pressing blue. Set the trend up to be nice. You are on the hot to hardcore bombs. నడిచే ఆకాశం చుక్కలు రవి చంద్రుడు చవి చూడని జ్వలనం కదిలే మా కోసం జనసేవలకై అడుగడుగున ఆగని సమరం అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా ఎంతోమంది పెద్దలు మన పెద్దలు అర్జున్ రావు గారు కానీ అలాంటి వాళ్ళంతా కూడా సీనియర్లుగా ఉండే బ్రహ్మయ్య గారు ఇలాంటి వాళ్ళ పెద్దలంతా కూడా సంజీవ్ గారు దళపతి అందరూ కూడా చాలామంది మన మేయర్ గారు వీళ్ళందరూ కూడా చాలామంది కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా ఈరోజు అటెండ్ అవ్వటం మన పవన్ కళ్యాణ్ గారి 56వ జన్మదినం ఎంతో వైభవంగా చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. ఒకసారి మనం ఆలోచించుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పట్టుదల మనిషి. ఆ రోజుల్లో వాళ్ళ అన్నగారు పార్టీ పెడితే పార్టీలో ఆ రోజు రాష్ట్ర యువత అధ్యక్షులుగా ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఆ పార్టీ పోయిన తర్వాత కూడా ఏదైనా కూడా సినీ రంగంతో పాటు ప్రజలకు కూడా సర్వీస్ చేయాలి, ప్రజల్లో గట్టి పట్టుదలతోటి జనసేన పార్టీ పెట్టి ఏ విధంగా ఆయన కష్టపడ్డాడో మనం అందరం కూడా చూసాం. మన ఎన్నికల్లో కూడా ఎన్డీఏ తోటి అలా కలుసుకోవటం, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు బీజేపీ కానీ జనసేన కానీ అందరూ కూడా కలిసి
ఏ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 164 సీట్లు రావడానికి మెయిన్ కృషి చేసిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా ప్రజలు బాగుండాలి, ప్రజలు కష్టాల్లో ఉండకూడదు. మన ఆంధ్రప్రదేశ్ బైఫర్కేట్ తర్వాత అనేక ఇబ్బందుల్లో ఉంది. ఈ ఆంధ్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఏదైతే సైకో ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏ విధంగా చేసిందో ఆ అదంతా కూడా పోవాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, మళ్ళా ట్రాక్లో పెట్టాలి అంటే ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇది అవుద్దని ఆయన కూడా పోరాడి ఎట్లాగైనా ఈసారి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కలిపి రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా వీళ్ళందరూ కూడా కష్టపడితేనే ఈరోజు 164 వచ్చి మనం ఒక్కొక్కటి ఈరోజు పీస్ఫుల్గా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మనం చేపడుతున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు పెన్షన్స్ అవ్వచ్చు, అదేవిధంగా పాస్బుక్లు కొత్తవి అవ్వచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులు అవ్వచ్చు, ఎన్నో కార్యక్రమాలు కూడా వచ్చిన ఈ 2 నెలల్లోనే ప్రాంప్ట్గా ఈరోజు వీళ్ళందరూ కూడా కలిసి మనకి ఇవ్వటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మన పాతవి కూడా ఇందాక మన అర్జునరావు గారు చెప్తున్నారు, పాత ఈడ కబ్జాలు ఎన్ని జరిగినాయి అనేది మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజు సిట్ వేస్తే దాన్ని కూడా చేశారు తప్పితే దాన్ని కరెక్ట్ న్యాయం చేయాల. మొన్నే చంద్రబాబు నాయుడు గారు కలిసి జనసేన తరపున రియాజ్ గారు, అదేవిధంగా మన రాంబాబు గారు వీళ్ళంతా కూడా కలిసి ఆయనకు కూడా ఒక లేఖ రూపంలో ఆయనకి ఇచ్చారు. మళ్ళా కూడా సిట్ వేయాలి, ఎక్కడైనా కూడా ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఎక్కడైతే పొరపాట్లు జరిగిన దాని మీద ఒక స్పెషల్ కమిటీ వేసి దాన్ని నిజాపాలు తేలాలని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా దానికి అటాచ్ చేసి పంపించారు. తొందరలోనే అది కూడా వస్తారు. ఎవరైతే ల్యాండ్ పోగొట్టుకున్నారో వాళ్ళందరూ కూడా తిరిగి ఇచ్చేటట్టుగా మేమందరం కూడా కలిసి కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితులను కూడా మనం ఒకసారి గమనించుకోవాలి. ఈరోజు వర్షాలు ఏ విధంగా విజయవాడలో పడిందో మనం అంతా కూడా పేపర్లో చూసాం, మీడియాలో చూసాం. మన దగ్గర కూడా పడింది, కానీ తక్కువ పడింది. అయినా కూడా మేము మానిటరింగ్ చేస్తూనే ఉన్నాం. ఎక్కడా కూడా ఇళ్లలోకి నీళ్లు పోకుండా, ఎక్కడా కూడా రోడ్లు బ్లాక్ అవ్వకుండా అవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం. అవన్నీ ఈడ చేసాం. అక్కడ విపరీత ఎప్పుడూ రాని వర్షాలు ఈరోజు విజయవాడలో రావటం, వాళ్ళు రాత్రి 3 వరకు మన ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా తిరుగుతా నీళ్ళల్లో వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తూ వస్తున్నారు. మన ఒంగోలు నుంచి కూడా ఇవాళ కూడా 15 లక్షల మందికి ఫుడ్ పంపించారు. అదేవిధంగా రైస్ పంపిస్తున్నారు. వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు ప్రభుత్వం నుంచి చేసి పంపించడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనందరం కూడా ఎప్పుడైనా కూడా ఎదుటోళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బంది ఉండేటప్పుడు అందరం కూడా కలిసి తోడ్పడాల్సిన అవసరాలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎన్నో చేయాల్సినవి ఉన్నాయి. మన ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది, ఇంకా చాలా కాలం ఉంది. కాబట్టి తప్పకుండా కూడా ప్రభులకి ఇటు టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ అన్నీ కూడా కలిసి మన జనసేన గారి తోటి ఆయన ఉప ముఖ్యమంత్రిగా, మన ముఖ్యమంత్రిగా వీళ్ళు అనుభవంతో ఖచ్చితంగా మన రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు 2 రోజులు మన జిల్లాలో చక్కగా జనసేన కార్యక్రమాన్ని చక్కగా చేసుకున్న జనసేన నాయకులందరికీ, అదేవిధంగా దగ్గరుండి అన్నీ కూడా జరిపిన మన రియాజ్ గారికి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రియాజ్కి కూడా మంచి పదవి అనేది ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో వస్తుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అందరం కూడా కలిసి జిల్లాలో గ్రూపులు లేకుండా మీ పార్టీలో కూడా మా పార్టీ అనేది కాదు, అన్ని పార్టీలు ఒకటే. వాళ్ళు ఏ విధంగా ఇద్దరు ఉన్నారో అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా వాళ్ళిద్దరూ ఆప్యాయతగా కలిసి పనిచేస్తున్నారో జిల్లాలో కూడా మనం అందరం కూడా కలిసి పనిచేసుకోవాలి. ఇప్పుడంటే ట్రాన్స్ఫర్లు అవుతా అన్నీ బిజీగా ఉంటాం. ఇంకొక 4 రోజులు తాలిన తర్వాత అందరం ఫ్రీగానే ఉంటాం. అటు ఎంపీ గారు ఫ్రీగానే ఉంటాం, మేము ఫ్రీగానే ఉంటాం. తప్పకుండా కూడా మీ సమస్యలు ఉంటే మీరు ఏదైనా కూడా చెప్పండి. మీరు ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాం. ఇందాక సంజీవ్ గారు అన్నట్టు చాలా ఇబ్బందిగా ఉంది, కలవలేకపోతున్నాం అన్నారు. కాబట్టి నేను చెప్తున్నా, ఖచ్చితంగా కూర్చుందాం. మీ ఎలక్షన్కి తిరిగిన వాళ్ళు అందరూ కూడా జనసేన
వాళ్ళు కూడా డోర్ టు డోర్ తిరిగారు, డోర్ టు డోర్ కష్టపడ్డారు. మహిళలు కూడా చాలామంది కష్టపడ్డారు. తప్పకుండా అందరికీ న్యాయం చేయడానికే మా ధర్మం మేము చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మీకు ఏ అవసరం ఉన్నా కూడా మొహమాటం లేకుండా చెప్పండి. తప్పకుండా మేము అందరం కూడా చేయడానికి ముందుంటాం. ఆ పార్టీ ఈ పార్టీ అనేది కదా, అందరం ఒకటే, దాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మరోసారి మన అందరి తరపున పవన్ కళ్యాణ్ గారికి 56వ జయంతి ఉత్సవాలు జన్మదిన ఉత్సవాలని చేసుకోవటం చాలా సంతోషమైన విషయం అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీ అందరికీ మరోసారి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ వాళ్ళ రాష్ట్రంలో కౌలు రైతులకి సొంత నిధులతోటి 35 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి అందజేశాడు. ఏ దేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో చేశాడు. అదేవిధంగా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం అంటే జనసేన పార్టీలో పనిచేసే వారిని కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యాలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా దాదాపుగా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి అయితే మాత్రం క్రియా సభ్యత్వం చేసి 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా కూడా వాళ్ళ జనసేన పార్టీ పనిచేసిన అందరికి కూడా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి చాలా సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్క పార్టీ క్రియాశీల సభ్యత్వం అంటే వాళ్ళ యొక్క ఆరోగ్యాలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ జనసేన పార్టీ పనిచేసి చాలా సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మీడియాతో మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం జిల్లాలో లేదని, మార్కాపురం డివిజన్ పరిధిలో ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నట్లు, ప్రదేశాలలో ప్రజలు అటువైపు వెళ్లకుండా రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులను సమన్వయం చేసి అవసరమైన బందోబస్తు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలు, పిల్లలు వాగుల వైపు వెళ్లకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. తుఫాన్ ప్రభావం ఉన్న జిల్లాలో తుఫాన్ బాధితులకు సహాయం చేయుటకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వస్తే జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలని కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేశారు. రాత ఎక్స్పోజ్ చేసేవాడు పనిచేయవా? కొద్దిగా పక్కన అలా మోహన్రమ్మకి కాదు వాళ్ళ ఆమె మోహన్రమ్మ నేను ఫుడ్ మొత్తానికి అన్న నువ్వు కూడా ఎక్కడ మొన్న ఉందా సజ్జు నువ్వే కదా నేనే అదే కదా నువ్వు అడ్డలేరా సో అందరికీ నమస్కారం. మనకి ఇప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్లో అస్ ఆఫ్ నౌ దెర్ ఈస్ నో రెయిన్ఫాల్. మనకి ఇప్పుడు కొద్దిగా మార్కాపూర్ డివిజన్లో, అదేవిధంగా ఇక్కడ ఒంగోలు డివిజన్లో కూడా కొన్ని వాగు స్ట్రీమ్స్ ఉన్నాయి. దాంట్లో ఓవర్ఫ్లో అవుతున్న దానికి మాత్రము సెపరేట్గా మనము రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి టీమ్స్ని వేస్తున్నాము. రౌండ్ ద క్లాక్ దే ఆర్ మానిటరింగ్. అక్కడ ఎవరు కూడా
ప్రజలు చిన్నపిల్లలు వెళ్లకుండా రౌండ్ ద క్లాక్ చూస్తున్నారు. సో అందరూ ప్రజలకు కూడా నేను టీమ్స్లో ఉన్న చోటుకు ఎక్కడ వాటర్ ఓవర్ఫ్లో అవుతుందో దయచేసి మీరు వెళ్ళకండి. అదేవిధంగా ఇప్పుడు మనకు ప్రకాశం డిస్ట్రిక్ట్లో అయితే ఏమైతే ఇష్యూ లేదు. మనం ఇప్పుడు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇక్కడ నుంచి ఒక 35 బోట్స్ కొత్తపట్నం నుంచి సింగరాయకొండ నుంచి మనము పంపడం జరిగింది. అదేవిధంగా అక్కడ మన పీపుల్కి ఎన్టీఆర్ల పీపుల్కి కావాల్సిన ఫుడ్ కూడా మనం ఇక్కడ తయారు చేసి పంపిస్తున్నాము. ఇప్పుడు లంచ్కి ఒక 25,000 ప్యాక్స్ పంపిస్తున్నాము. అదేవిధంగా డిన్నర్ కూడా వారికి కావాల్సిన ఫుడ్ ఒక 50,000 ప్యాకెట్స్ రెడీ చేసి పంపిస్తాము. అదేవిధంగా అక్కడ ఉన్న పీపుల్కి కావాల్సిన మిల్క్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, బ్రెడ్, మ్యాచ్ బాక్సెస్ అవి అన్నీ కూడా మనము పంపడం జరిగింది. సో ఇంకా కూడా అక్కడ ఏమేమి కావాలో మనం కంటిన్యూస్గానే పంపిస్తున్నాము. సో ఈ సందర్భంగా నేను మన డిస్ట్రిక్ట్లో ఉన్న ఎన్జిఓస్ ఇంకా ఎవరెవరు వాలంటీర్స్ ఉన్నారో అంటే కాంట్రిబ్యూట్ చేయడానికి ఉన్నారో మీరు కూడా వచ్చి మీకు అక్కడ ఫుడ్ పంపడానికి, అదేవిధంగా ఎటువంటి బిస్కెట్స్, వాటర్ ప్యాకెట్స్, మిల్క్ ప్యాకెట్స్ ఇవి అన్నీ కూడా మీరు పంపాలని అనుకుంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని మీరు కాంటాక్ట్ చేయవచ్చు. వీ విల్ కోఆర్డినేట్. మనకు ఫ్లడ్ అఫెక్టెడ్ పీపుల్ ఎన్టీఆర్లో ఉన్న వారికి మనము మన డిస్ట్రిక్ట్ నుంచి ఎంత మ్యాక్సిమం చేయగలుగుతామో వారికి వీ విల్ ఆర్గనైజ్ ఎవ్రీథింగ్. సో విల్లింగ్గా ఉన్నవారు కూడా మీరు మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని కాంటాక్ట్ చేయవచ్చు. వీ విల్ కోఆర్డినేట్. వారికి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా మనము పంపిస్తాం. ఇక్కడ నుంచి కూడా మనకు కొంతమంది హెచ్ఓడీస్, అదేవిధంగా తహసీల్దార్స్, ఆర్ఐస్, విఆర్ఓస్ మనకు ఇప్పుడు జేసీ కూడా అక్కడికే వెళ్ళి ఉన్నారు. సో అక్కడ అన్నీ ఈ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్స్, రెస్క్యూ మిషన్స్ చేసుకోవడానికి ఎక్కువ మంది హ్యూమన్ రిసోర్సెస్ కావాల్సి ఉంటుంది. కాబట్టి మన జిల్లా నుంచి కూడా మనం పంపడం జరిగింది. గౌరవ హానరబుల్ సీఎం సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు అందరు ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ ఆన్ దిస్ జాబ్. సో అందరూ కూడా దీని మీదే పని చేస్తున్నాము. అదే ఇప్పుడు ప్రిలిమినరీగా కొన్ని చోట్ల అక్కడ రాచర్ల, సిఎస్పురంలో కొన్ని మిల్లెట్స్ ఇది క్రాప్ డ్యామేజ్ ఉంది అని చెప్పారు. బట్ ఇప్పుడు వీ విల్ డూ ద క్రాప్ డ్యామేజ్ అసెస్మెంట్ ఇప్పుడు చేస్తాము. మనకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన SOP ప్రకారం మనము క్రాప్ డ్యామేజ్ అనేది అసెస్మెంట్ చేస్తాం. హానరబుల్ సీఎం సో అందరూ కూడా అక్కడ రాచర్ల, సిఎస్పురంలో కొన్ని మిల్లెట్స్ ఇది క్రాప్ డ్యామేజ్ ఉంది అని చెప్పారు. బట్ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ ఎత్తున సంభవించిన వరదలతో ముంపు బాధితులు పడుతున్న ఇబ్బందులను చూసి చాలా బాధ కలిగిందన్నారు. వరద బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు తనను ఎంతో బాధకు గురిచేశాయని, బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సాయంలో తన వంతుగా భాగస్వామి అయ్యేందుకు ఈ సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు. వారిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో పాలుపంచుకునేందుకు ఈ మేరకు సహాయం చేయుటకు నేను ముందుకు రావడం జరిగింది. ఇలాంటి విపత్తు సమయంలో అందరూ ముందుకొచ్చి సహాయం చేయాలి అని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, నగర పార్టీ నాయకులు, మహిళా నాయకులు, టీడీపీ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. వస్తాను
బిస్కెట్ బాక్స్ దానికన్నా ఇవ్వాలరా. మీ పక్క రమ్మను. అశోక్ కూర్చుది. पानी पानी అందరికీ నమస్కారాలు. ఏదైతే మన తుఫాను వల్ల మేజర్గా విజయవాడ కృష్ణా జిల్లాలో వరదలు రావటం, ఇప్పుడు ఇది 3 రోజుల నుంచి కూడా వరదల్లో చిక్కుకుపోయి ఉండటం, చాలామంది కూడా కుటుంబాలు అల్లకల్లోలం అయిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. దానికి ఈరోజు అక్కడ ఉండే ముసలి వాళ్ళు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, తినడానికి తిండి లేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు, అనేక ఇబ్బందుల్లో వాళ్ళంతా కూడా ఉన్నారు. మన ప్రీతం నాయుడు చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల నుంచి అక్కడే బస్సులోనే ఉంటా అందరినీ కూడా అధికారులను కూడా అలర్ట్ చేసి, అక్కడ ఉండే రాజకీయ నాయకులను కూడా అలర్ట్ చేసి వాళ్ళకి తగిన చర్యలు తీసుకుంటూ కావాల్సిన ఏదైతే సదుపాయాలు ఉన్నాయో అన్నీ కూడా ఇస్తూ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఒంగోలు నుంచి కూడా దగ్గర 35,000
లెమన్ రైస్, అదేవిధంగా ఒక 20,000 వాటర్ బాటిల్స్, అదేవిధంగా ఒక 10,000 బిస్కెట్ ప్యాకెట్స్, ఇవన్నీ కూడా మనం తీసుకెళ్తా ఉన్నాం. మేము కూడా ఏదో విధంగా ఒక పక్కన ఇబ్బందులు ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మానవతా వృత్తిలో ఏదో మన వంతు మనం సాయం చేయాల్సిన అవసరాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు దాన్ని తీసుకొని పోయి వాళ్ళకంతా కూడా ఫుడ్ ఇవ్వడానికి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉండే మా వాళ్ళంతా కూడా